వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన బుణుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ను సవరించి మాదిగలకు 7% రిజర్వేషన్లను కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. వెనుకబడిన వర్గానికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి అభివృద్ధి చెందిన వారికి ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పించారని, వెంటనే రోస్టర్ను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదిగలకు 173 ఉద్యోగాలు వస్తే మాల ఉపకులాలకు 204 ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. మాదిగలు ఉపకులాలు అల్పరిగని పోరాటం చేయడం జరిగింది. అమలు చేయడంలో సమన్వయం జరగలేదని రోస్టర్ విధానంలో సవరణ చేసి మాలా మాదిగలకు 7% రిజర్వ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోస్టర్ విధానంలో పంపిణీ జరగలేదని, రోస్టర్లో 100 ఉద్యోగాలలో మాదిగలకు 7% ఇవ్వాలని, మాలలకు కూడా 7% ఇవ్వాలని చెప్పని, 100 ఉద్యోగాలలో మాదిగలకు 6 ఇచ్చి మాలలకు 8 ఇవ్వమని చెప్పని కూడా మేమే చెప్తా ఉన్నాం. కాబట్టి రోస్టర్ విధానాన్ని కరెక్ట్గా సవరించితే ఈ ఒక్కరికి కూడా నష్టం లేకుండా ఉంటుంది. ఇవాళ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆయన నివేదికలో మాదిగలకు 6.5% అని, మాల ఉపకులాలకు 7.5% అని, రెల్లి వాళ్ళకు అందరికీ 1% అని ఆయన ఈ 15% రిజర్వేషన్ను అవి పంపిణీ చేయడం జరిగింది. అయితే రోస్టర్ ప్రభుత్వం ముందుకు తీసుకురావడంలో 1/2% మాదిగల దగ్గర ఉన్నటువంటిది మాల సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి మేమేం అడుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చిన 1/2% మాకు ఇవ్వండి అంటాను. వెనకబడి ఉన్నాం కాబట్టి వెనకబడినటువంటి వాళ్ళకు ఇంకా సాయం చేయాల్సింది పోనిచ్చి, అభివృద్ధి చెందిన వాళ్ళకు ఇంకో 1/2% మాదిగల దగ్గర తీసుకుపోయి వాళ్ళ కలపడం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా విధానాన్ని సవరించి 7% రిజర్వేషన్లు మాదిగలకు రావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డిఎస్సిలో మా ఉద్యోగాల సంఖ్య కర్నూలు ఉమ్మడి జిల్లా తీసుకుంటే 173, అలాగనే మాల ఉపకులాలకు 204. ఇది న్యాయమేనా? మేము వెనకబడిన వర్గానికి ఇంకా పెంచాల్సి పోనిచ్చి తగ్గించడం ఎక్కడ? అభివృద్ధి చెంది ఐపీఎస్ ఐఏఎస్లు అందరినీ కూడా ఈరోజు ఇంకా జనాభా లెక్కలో 2011 జనాభా లెక్కలు కలుపుతారా? ఇది ఎక్కడ న్యాయం అది? కాబట్టి మాకు అన్యాయం జరిగింది. 7% రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏపీ ఎంఆర్పీఎస్ గుర్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనారోగ్యంతో బోరకర్ సౌజన్య 9వ తరగతి స్పెషల్ ఆఫీసర్ సిబ్బంది నిర్లక్ష్యం పట్టించుకోకపోవడం వలన, మామూలుగా ఉన్నప్పుడు అధికారులు మెరుగైన హాస్పిటల్ చూపించకపోవడం వలన కుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన బోర్కర్ సౌజన్య వాంతులు విరోచనాలతో కేజీవీబీ విద్యార్థిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్ అన్నారు. అవి అమ్మాయిలు లేనటువంటి పాఠశాలలు, అందులో
ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అనే అటువంటి ప్రశ్నార్థకంగా అందరికీ ఉన్నటువంటిది గతం నుండి. ఎందుకంటే ఆ పాఠశాలలో గతం నుండి ఇప్పటిదాకా ఒక్క రెగ్యులర్గా ఉన్నటువంటి సిబ్బంది ఉండరు. స్పెషల్ ఆఫీసర్ పేరుతోని, ఎస్ఓ పేరుతోని కాంట్రాక్ట్ బేసిక్ మీద అటు ఉపాధ్యాయులను కానీ, లెక్చరర్లను కానీ, ఇటు స్పెషల్ ఆఫీసర్ని కానీ, అందులో పనిచేసే వాళ్ళని కానీ, అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద వాళ్ళ దగ్గర, అందులో నియమించబడినటువంటి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని, ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళని తీసుకొని వాళ్ళని నియమించి, మరి ఆ నియమించినటువంటి సిబ్బంది ఏం చేయాలి అంటే ఎంత కట్నం ఇచ్చుకున్నారో అంత కట్నం కన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగడానికి అవకాశాలు లేవని చెప్పేసి గత నుండి ఇప్పటి వరకు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బ్రతుల మండలం తోషం గ్రామం చెందినటువంటి బోర్కర్ సౌజన్య 9వ తరగతి చదువుతుంది. మరి ఆ అమ్మాయి ఎంత అవస్థతో ఉండి పాఠశాలలో విరేచనాలు, వాంతులతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే, మామూలు విరేచనాలు అవుతూ ఉంటాయి, అంటే వాంతులు అవుతూ ఉంటాయి, వెంటనే ఏదో తాత్కాలిక ట్రీట్మెంట్తో కానీ తాత్కాలిక నిమ్మరసం ఇస్తే తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, ఎస్ఓ గారు అక్కడ స్థానికంగా ఉన్నారో లేకపోవడం వల్ల, ఈ అన్నిటి వల్ల అసలు వాస్తవంగా సౌజన్య చనిపోవడానికి కారణం ఆ కేజీబీ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా వాటికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎన్ఈఓ కానీ, డిఈఓ గారు వీరే దానికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఈ చనిపోయిన కుటుంబానికి ఖచ్చితంగా, ఎందుకంటే చనిపోయిన ఎవరైతే అమ్మాయి సౌజన్యం ఉందో వారు 4 అక్కచెల్లెలు ఆడపిల్లలే, తండ్రి లేడు. మరి 3 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటే మరి కలెక్టర్ గారు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరి వాళ్లకు మరి ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళకు ఆర్థిక సాయంతో పాటుగానే అట్లానే ఉపాధి కల్పించాలంటే మరి పార్ట్ టైంగా ఇస్తారా, రెగ్యులర్ చేసి ఇస్తారా, వాళ్ళ తల్లికి ఖచ్చితంగా అదే కేజీబీ స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో జరిగినటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ఓ కానీ సిబ్బంది వారిని పై విచారణ జరిపించాలి. ఒకవేళ దోషులుగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద కేసు పెట్టాలి. సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు, వారి మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలి. అదే అసలు ఈ కేజీబీ స్కూల్ని మార్చి మరి సావిత్రిబాయి పూలేబాయి పేరు మీద మరి పెట్టి ఒక గురుకులుగా వాటిని మార్చాలని చెప్పేసి మరి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయనేడలా డిఈఓ కానీ ఆదిలాబాద్ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం, నేతకాని మార్పుల సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఒక 2-3 రోజుల తర్వాత గంట వారికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా టెంట్ వేసి కూర్చుంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న 9 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బిర్లా గేట్ రోడ్డుపైన డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎస్ హుసేన్ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడారు. 49 సంవత్సరాల పయ్యో పరిమితిని పరిష్కరించాలి. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు వెంటనే కనీసం 90 రోజుల ఒకే జిల్లా డిఎస్సి అభ్యర్థుల సమస్యలు వెంటనే డిఎస్సి అభ్యర్థుల సమస్యలు వెంటనే ఒకే జిల్లా వయోపరిమితి 40 సంవత్సరాలకి విద్యార్హతలు 40%, విద్యార్హతలు 40%. సమయాన్ని పరీక్ష సమయాన్ని ఒకే సమయంలో ఏపీఎస్సీ డిఎస్సి పరీక్షలను
రైతులు పంటలు అధిక దిగుబడి కోసం రకరకాల కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడడంతో భూమి క్షీణిస్తుందని మనిషి తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడో రైతులు తమ పొలాన్ని అలా కాపాడుకోవాలని రోహిణి ఆక్వా ఆర్గానిక్ కంపెనీ ఏరియా మేనేజర్ రంగస్వామి తెలిపారు. రైతులు భూమిని కాపాడుకుంటూ ఇష్టానుసారంగా అధిక దిగుబడులు వస్తాయని భూమి కాని కరకమైన అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రంగస్వామి. నేను రోహిణి ఆక్వా కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే భూ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాట్లాడాలి. మనం ఏంటంటే మనకు భావితరాలకు భూమి అనేటటువంటిది చాలా విలువైనది. మనం భూమి మీద కొన్ని లక్షల కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్య ఆధారం భూమి. మనకు వీటన్నిటికీ ఇవన్నీ బతకడానికి కానివ్వండి, ఇవన్నీ చేయడానికి కానివ్వండి, మనకు ఆధారం మెయిన్ భూమి. కాబట్టి ఈ భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మానవాళికి చాలా అవసరం ఉంది. దీన్ని భూ పరిరక్షణ అనేది భూసారం అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. భూమి అనేటటువంటిది రాను రాను పూర్తి కలుషితంగా మారిపోతుంది. దానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. పరిశ్రమలు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, అయిన తర్వాత మనం వాడే వ్యర్థాలు కావచ్చు, రకరకాల కారణాలు. దాంతోపాటు మన వ్యవసాయంలో వాడేటటువంటి పురుగు మందులు కానివ్వండి, అయిన తర్వాత క్రిమిసంకలు వాడుకోకుండా మ్యాక్సిమం ఆర్గానిక్ సిస్టంలో, అయిన తర్వాత జీవ సంబంధితమైనటువంటి మందులు వాడి మనం పెస్టులు కానివ్వండి, అయిన తర్వాత భూసారాన్ని కానీ ఇవన్నీ పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంది. మనకు ఉదాహరణకి ఇప్పుడు భూసారాన్ని పెంచుకోవడానికి మనం ఏంటంటే నత్రజని, భాస్వరం, ఎన్పీకే సంబంధించిన మందులు కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఇవి వాడతాం. ఇవి వాడడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు మనకి పంటలు వస్తున్నాయి. కానీ తర్వాత అనేటటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చి పాడేసి మన భూమి అనేటటువంటి నిస్సారం అయిపోతుంది. రాను రాను ఎవ్రీ ఇయర్ దిగుబడులు తగ్గిపోతున్నాయి. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ వాడడం వల్ల మనం మిరపల్లో చూస్తున్నాం గత 3 సంవత్సరాలుగా. అంటే ఎప్పుడు లేనటువంటి కొత్త రకాలైనటువంటి తెగుళ్ళు రావడం కానివ్వండి, కొత్త రకాల క్రిములు ఆశించడం కానివ్వండి, ఇవన్నీ మనము జనరల్గా చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే మనము భూమిని విషతుల్యం చేస్తున్నాము. భూమిలో వేసేటటువంటి ఫర్టిలైజర్ మన భావితరాలకు మంచి భూమిని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే జీవ సంబంధితమైనటువంటి మన ఆర్గానిక్ ప్రోడక్ట్లను, అంటే మన పాతకాలంలో ఎలా అయితే పశువుల ఎరువు కానివ్వండి, అయిన తర్వాత వర్మీ కాంపోస్ట్ కానివ్వండి, ఇలాంటివి ఎలాగైతే వాడామో అలా వాడాలి. వాడి భూసారాన్ని పెంపొందించాలి. భూసారాన్ని ఒకసారి మనము సేంద్రియ ఎరువుల ద్వారా పెంపొందించినప్పుడు, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకు ప్రొడక్షన్ కూడా పెరుగుతూ పోతుంది. మనం ఎప్పుడైనా కెమికల్లో మనము పంటలు పండించినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం కెమికల్ వాడినప్పుడు కానీ, పెస్టిసైడ్స్ వాడినప్పుడు కానీ మనకు అప్పటికప్పుడు ఆ సంవత్సరానికి మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్కి భూమి అనేది నిస్సారం అయిపోతుంది. తర్వాత మనకు దిగుబడి అనేది ఎవ్రీ ఇయర్ తగ్గిపోతుంది. అదే మన సేంద్రీయ వ్యవసాయం ద్వారా, మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసామంటే ఆ దిగుబడి అనేది ఎవ్రీ ఇయర్ గ్రోత్ వచ్చేస్తుంది. మన భూములకు రికవరీ కావడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ ఎరువులు వాడి మన భూమిని అనేటటువంటిది రసాయన మందులు కానివ్వండి, రాసాయనిక ఎరువులు కానివ్వండి, అలాగే క్రిమి సంహారక మందులు కూడా చాలా వరకు నిషేధించాలి. అలాగే వీటన్నిటిని మనము భూమి బాగు చేయడం కోసం అని చెప్పేసి మా ఎండి గారు ప్రసాద్ గారు ఈ మధ్య ఆయన ప్రకృతి వ్యవసాయం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆర్గానిక్ ప్రోడక్ట్ల మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఈ మధ్యనే యునైటెడ్ స్టేట్స్ నుండి వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ప్లాంట్ ప్రొటెక్షన్, అయిన తర్వాత మన సాయిల్ ప్రొటెక్షన్ సంబంధించి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంటే మన భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఎలా పెంపొందించాలి, అవి న్యాచురల్గా అంటే కల్చర్ బేస్డ్ మన ప్రోడక్ట్లు ఏవైనా తీసుకోండి. కల్చర్ బేస్డ్ అంటే కల్చర్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి మనకు భూమి నుండి మన ఆహార ఉత్పత్తులు కానివ్వండి, మనకు రకరకాలైనటువంటి ఉత్పత్తులు అంటే మనం భూమి నుంచి తీసుకున్నామంటే అక్కడ జీవం ఉంది కాబట్టి మనకు చెట్లు మొలుస్తున్నాయి, చెట్లు పెద్దగా అవుతున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, అయిన తర్వాత మనకు పంటలు వస్తున్నాయి, రకరకాల కూరగాయలు తీస్తున్నాం. అవన్నీ అంటే మన శరీరం అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎట్టబడితే అట్లా గోకేస్తే మనకి ఏమవుతుంది, రక్తం కారిపోతుంది. అలాగే భూమిని కూడా చాలా సున్నితంగా చూసుకోవాలి. భూమి అనేటటువంటి మన భావితరాలకు ఇవ్వాలంటే దానికి ఎంతో లైఫ్ ఉంది. మనం కొన్ని కోట్ల సంవత్సరాలు మన పెద్దలు దాన్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ మన భూమిని తీసుకొచ్చారు.
అదేవిధంగా మనం కూడా ఇదే భూమిని తీసుకెళ్ళి మన భావితరాలకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మన భావితరాలకు అనేటటువంటిది భూమిని మనం సేఫ్గా ఇచ్చినట్టు ఉంటుంది. లేదంటే భూమి ఎటు పడితే అటు మనము పిచికారీ చేసేసి మన శరీరం ఎలానో అలానే చూసుకోవాలి. మనం వ్యవసాయం చేసేటప్పుడు అంటే ఒక గడ్డి మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి, పురుగు మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి. అలాగే వ్యవసాయంలో ఏపీని తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వరిధాన్యం పండిందని చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండింది. హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. పంజాబ్లోని మెగాలో బాబా వేషధారి మహిళను హిప్నటైజ్ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చెడు రోజులు వస్తున్నాయని భయపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని మంత్రం వేస్తానని చెప్పాడు. తేరుకొని ఆ మహిళ చూసేసరికి బంగారం ఇచ్చిన మూటలో గడ్డి మాత్రమే ఉంది. ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబో రథోత్సవ సభకు
సమాయత్తం చేయడం కోసం జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కని విని ఎరగని నీతిలో రథోత్సవ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కదులుతున్నారని, భారతీయ రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మకం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల మాయ మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి డబ్బులు సంచులు ఢిల్లీకి తరలించడం పనిగా పెట్టుకున్నారని, ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను హరిగోస పెడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ విమర్శించారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్. కలెక్ట్ చేసుకొని కర్నూలు రేంజ్ పోలీసులకు క్రీడా పోటీలు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేసేందుకు ఈ క్రీడా పోటీలను ప్రారంభించిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఆయా రేంజ్ల నుండి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఈ క్రీడల పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీస్ సిబ్బందికి అవకాశం కల్పించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి విజయోత్సవ చిన్న జయంతి సందర్భంగా దీక్ష స్వాముల ద్వారా వచ్చిన ముడుపుల ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ముడుపులను విప్పి లెక్కించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారుల మధ్య స్వచ్ఛంద సేవా సమితి వారు ముడుపులు లెక్కింపగా సుమారు 1,65,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఎం రాజమౌళి, పర్యవేక్షకులుగా సునీల్ కుమార్, చంద్రశేఖర్, హరినాథరావు వ్యవహరించగా ఏఎస్ఐ హోంగార్డ్స్ మహిళా సేవా సమితి వారు పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న మెకానికల్ డిపార్ట్మెంట్ కార్మికులు పెండింగ్లో ఉన్న జీతభత్యాలు వెంటనే చెల్లించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ కంపెనీకి 100 కోట్ల రూపాయల లాభాలను సాధించి పెడుతున్న కార్మికుల జీతభత్యాల గురించి రోడ్డెక్కడం కంపెనీ యాజమాన్యం యొక్క అమానుష చర్యలు పరాకాష్ఠగా ఉందని అభివర్ణించారు. 2-3 నెలలకు ఒకసారి జీతభత్యాలు ఇవ్వడం అంటే కార్మికులను బానిసలుగా భావిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుందని అన్నారు. మీకు గడసలేని చెప్తాను. మీరు ఒక కుటుంబ పెద్దగా ఉన్నారు, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆర్ఎఫ్సిఎల్ అనే కుటుంబానికి ఒక అన్న స్థానంలో ఉన్నారు. మీరు ఇలా కార్మికులు ఫస్ట్ ఉంటే రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుడు అహర్నిశలు పనిచేసి ఫస్ట్ ఉంటే మీకు మనసు ఎట్లా పడుతుంది, మీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అంటున్నా. ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5 తారీఖులోపు 10 తారీఖులోపు జీతాలు పడాలని చెప్పి లేబర్ కమిషనర్ యొక్క రూల్స్ను వైలేషన్ చేస్తారు. చట్టపరంగా రావాల్సినటువంటి జీతాలు వస్తలేవు. కార్మికుడు ఏమైనా మాట్లాడితే కార్మికుని మీద పని ఒత్తిడి పెట్టించి కార్మికుడిని కుట్రపూరితంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప జీతాలు సకాలంలో వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు యూనియన్ తీసుకున్నాను. మమ్మల్ని ఇవాళ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్తారట.
నువ్వు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తే మేమెందుకు రోడ్ల మీదకి వస్తాం? మేము గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో, మీ కుటుంబానికి ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మేము కార్మికులం అండగా నిలిచినాం. కానీ కార్మికులను ఎర్ర టెండలా ఇవాళ మీరు నిలబెట్టి మీ యొక్క రాక్షసానందాన్ని, శునకానందాన్ని పొందడం తప్ప ఏం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్లు, హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వన్నా, బిల్లులు ఇవ్వన్నా, జీతాలు ఇవ్వన్నా అని చెప్పి వచ్చినటువంటి కాంట్రాక్టర్ అంటాడు మొత్తం పత్తా లేకుండా పోతాడు. ఫోన్లు చేస్తే, వర్కర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినటువంటి దాఖలాలు. ఆర్ఎఫ్సీల యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం, ఇవాళ కనుక జీతాలు పడకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు మొత్తం ప్లాంట్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా మేము సంఘటితం చేసి కూర్చోబెట్టించి ధర్నా చేస్తాము, స్ట్రైక్ కూడా పోతుందని చెప్పి ఆర్ఎఫ్సీల యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మెకానికల్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రతి నెల 10 తారీఖు లోపు జీతాలు పడాలి. వాళ్ళకి బోనస్ 3 నెలలకు పడుతుందట. ప్రతి నెల బోనస్ 8.33% బోనస్ అనేది ప్రతి నెల ఇవ్వాలి, ఇస్తలేరు. తర్వాత అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఏమీ లేవు. ఎటువంటి కనీసం మంచిలు దాపించినటువంటి సందర్భం కూడా లేదు. ఈ నుంచి ఆడి దాకా నడుచుకుంటూ పోవాలి కార్మికుడు. ఎర్రటెండల 2 కిలోమీటర్లు బండ్లు పోతే ఏమవుతుంది? ఇంత అన్టచబిలిటీ ఎందుకు, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆర్ఎఫ్సీల యాజమాన్యము వెనుకట ఎక్కడో చూసినా మనం బ్రిటిషర్లు వచ్చి పాలిస్తే జైలలో పెట్టిరని. ఇలా బ్రిటిషర్ల పాలన కొనసాగుతుంది ఆర్ఎఫ్సీలో. అధికారులు బ్రిటిష్ నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మనసు లేదు, కనీసం మానవత్వం లేదు. వెంటనే సీజీఎం గారు మీకు చేత కాకపోతే దిగిపోండి, మీకు చేత కాకపోతే దిగిపోండి. షట్ డౌన్ పెడదామని ఆలోచన కాదు, మీరు దిగిపోయి మంచి సమర్థవంతమైనటువంటి జీవనం పెట్టి సకాలంలో జీతాలు ఇప్పించే విధంగా చేయండి. మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతాం, మీ అత్తారి కట్నంలోకి వెళ్ళి మాకు 5 పైసలు రూపాయలు అడుగుతలేం. కష్టపడ్డటువంటి పైసలు, చెమటోడ్చి ఎర్ర టెండకు మాడిపోయినటువంటి కష్టపడ్డటువంటి పైసలు జీతం టైంలో ఇన్ టైంలో అడుగుతున్నాము. ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సీజీఎం, అంబటి అరెస్ట్ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి. సిపిఆర్ కూడా మేము మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాము, ఇన్ టైంలో జీతాలు వేయండి. పని చేస్తేనే యూరియా వస్తుంది, కార్మికుడు పని చేస్తే. పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. యూరియా లేకపోతే, యూరియా క్రైసిస్ అయితే, కార్మికుడికి ఇట్లా స్ట్రైక్ కూర్చుంటే, యూరియా సకాలంలో అందించకపోతే రైతులకు తీవ్ర వ్యతిరేకం వచ్చి ప్రభుత్వాలు పడిపోతాయి. మీ సిపి గారు కూడా చెప్తాను, 4 పోలీసులకు 4 కోటర్లు ఇవ్వన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్ర టెండకు పనిచేసేటువంటి ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్లకు మంచి సవలతు ఉంటుంది కదా, 4 కోటర్లు ఇవ్వమంటే ఈ ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్ మీకు కోటర్లు ఇవ్వలేదు. మాకు పంచాయతీ పెడతాను, తెల్లర్లేసి మా మీద కంప్లైంట్ చేస్తాను. మీకు పంచాయతీ సకాలంలో జీతంలో ఇస్తే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం సార్? కాబట్టి గరీబుల పక్షాన, రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుల పక్షాన మీ అందరినీ కూడా మేము 2 చేతులు నమస్కరించి మేము జోడిస్తా. కలెక్టర్ గారిని, సిపి గారిని, ఉన్నత స్థాయిమైన యాజమాన్యాన్ని సకాలంలో వీళ్ళకు జీతాలు ఇప్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి, మరియు ఆర్ఎఫ్సీల యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఇలా జీతాలు అడగకపోతే రేపు ఎల్లుండి కంపెనీని బరాబర్ ధర్నా చేసి కూర్చుంటాం, స్ట్రైక్ పిలిపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఆర్ఎఫ్సీల యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.